ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై 1000 సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరు నమస్కారం అండి. 1000 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ మళ్ళీ కొత్త వీడియోతో వచ్చానండి. క్వాంటమ్ జంప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీ కోర్స్ పార్ట్ నంబర్ 3 దీంట్లో అన్ని తెలుసుకోండి. అన్ని నోట్బుక్ లో రాసుకోండి. మీరు ప్రతి జీవితంలో ముందుకెళ్తారు. మీరు అనుకునే అన్ని సాధిస్తారు ఫ్రెండ్స్. మీ ఆనందానికి ఎటువంటి అడ్డంకులు లేవు. మన ఆనందానికి అడ్డంకులు పెట్టుకుంటూ ఉంటాం. ఎంతో మందికి సమస్యలు ఉండవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని ఎవరికి ఉండవని అనుకుంటున్నారా? ప్రతి ఓళ్ళకి సమస్యలుంటాయి. ప్రతి ఓళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనిషి అన్నవాడు ఉన్నంత వరకు ఉంటాయి. అతనికి ప్రాబ్లమ్స్ లేవంటే ఆ మనిషే లేడని. మంచి రూపం, సంపద, కీర్తి ప్రతిష్టలు ఉన్న వారందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని మీరు భావిస్తున్నారా? ఇది తప్పని వేరే చెప్పనవసరం లేదు. అందరికి ఎంతో కోటీశ్వరులు అంబానీకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి? ఎలాగా ముందుకు నడిపించాలి? వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ళకెన్నో సమస్యలుంటాయి. ప్రతి సమస్య ఉంటుంది. మనం సంతృప్తితో ఉంటేనే మనిషి సంతోషంగా ఉండగలరు. మీరు సంతోషంగా ఉండడానికి ఎటువంటి అవరోధాలు లేవండి. చాలా హ్యాపీగా ఉండండి. మన హ్యాపీని హ్యాబిట్ చేసుకోవాలి. మనం ఎలాగంటే సాడ్‌నెస్‌ని హ్యాబిట్ చేసుకుంటున్నాం. అంతా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ మొహం అంతా ముడుచుకొని కూర్చుంటున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఎత్తులు పైకి కనిపించేంతటి సంతోషంగా లేరు. ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలుంటాయి. ఎన్నో అడ్డుపడుతుంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవ్వడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చూడండి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వగానే స్ జీవితం చాలిస్తారు. నేను సినిమా ఫెయిల్ అవుతే నేను ఇంకా పైకి రాలేను. బిజినెస్‌లో ఫెయిల్ అవుతే అంతే ఇంకా ఆళ్ళు జీవితం మీద విరక్తి పడుతుంది. ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు ఉంటాయి. పైకి చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. కనుక మనం ఆ బాధల గురించి తెలుసుకునే అవకాశం మీకు లేకపోవచ్చు. కానీ పూర్తి సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్న వారు మనకెవరూ కనిపిచ్చరు. భోగ్యభాగ్యాలు ఉన్నవారికి సైతం వాళ్ళకి ఎన్నో మనం పు సుఖంగా ఉన్నారనుకుంటాం. కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇంకో సమస్య. ఇంకోటి చూద్దాం. అలాగే భోగభాగ్యాలు ఉన్న వారికి సైతం సుఖ సంతోషాలు పుష్కలంగా లభించాయనుకోవడానికి ఎక్కడ దాఖలా లేదు. బిల్ గేట్స్ గాని, అలాగే మన అమెజాన్ నడిపించేవాళ్ళు, అమెరికా వోళ్ళు, బిల్ క్లింటను, డొనాల్డ్ ట్రంప్ ఆళ్ళందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? ఎన్నో భోగభాగ్యాలు ఎన్నో కోటీశ్వరులుంటారు. మీకు చూడండి మీ పక్కన ఉన్నోళ్ళని చూడండి. ఆళ్ళు ఎలాగో సంతోషంగా ఉన్నారా? లేరా? ఆళ్ళేంటి అలాగెందుకు ఉంటున్నారు? కొంతమంది చూడండి మనం వెళ్తూ ఉంటాం రోడ్డు మీద ఎంతో హ్యాపీగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు దిగాలుగా ఉంటారు. ఎందుకని దిగాలుగా ఉంటారు? మీరు వారికున్న బాధలను, పరిమితులను మీరు తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ స్కూల్లో మీ కాలేజ్ మేట్స్ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. తెలుసుకోవటం వల్ల మీకేంటంటే ఒక బ్రాడ్ మైండ్ పెరుగుతుంది. అరే! నేను లేను. మీ మైండ్ ఓపెన్ అవుతుంది. అవ్వటం వల్ల బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చూడండి చాలా మంది మీ పక్కన సారీ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తల వంచుకు సాగిపోకుండా ఇతరులను కూడా పరిశీలించండి. పరిశీలించటం వల్ల మీకు ఒక సమాజంలో మీరు ఒక మనిషి అని, మీరు కూడా ఒక విధంగా సంతోషంగా ఉండటానికి మీకు కారణాలు ఎతుక్కోవచ్చు. అలాగా మీలాగా చాలామంది ఉన్నారు. మీరొక్కలే లేరు ఈ ప్రపంచంలో. ప్రపంచంలో ఉంటే మీరొక్కలే ఉండగలరా? మీ పక్కన ఎవరు లేకపోతే అలాగే అందుకని అందరూ ఇంపార్టెంటే మనకి. వాళ్ళు ఎంతమంది చిరునవ్వుతో సంతోషంగా ఉన్నారో ఆలోచించండి. ఓ నోట్‌బుక్‌లో రాసుకోండి. కొంతమంది చికాకుగా ఉంటారు. కొంతమంది అసహనంగా ఉంటారు. కొంతమంది సమదృష్టితో ఎప్పుడూ హ్యాపీగా ముందుకు నడుస్తుంటారు. అన్నీ రాసుకోండి. అన్నీ రాసుకోవడం వల్ల మీకొక మైండ్ డెవలప్ అవుతది.
మీరన్నీ మీకొక మైండ్ డెవలప్ అయ్యి మీరు ముందుకు నడుస్తుంటారు. అలాగే కొంతమంది ఆగ్రహంతో నిస్సహాయులు కావద్దు. కొంతమంది కోపంతో ఊగిపోతుంటారు. కొంతమంది ఉంటారండి. ఎప్పుడు కోపంతోనే ఉంటారు. షార్ట్ టెంపర్ అంటారు వాళ్ళని. తీవ్రమైన ఆ ఆరో ఆగ్ ఆగ్రహానికి, కోపానికి ఎవరైనా లోనవ్వడం ఎవరికైనా సహజమేనని ఇలా కోపం వచ్చినప్పుడు దాన్ని బయటకు వెలువరించడం ఉత్తమమని మీరు భావిస్తున్నారా? కోపం వచ్చినప్పుడు మనం జనం మీద అరిచేస్తాం. కానీ దానికి ఎంత డేంజరు. మనం ఎంతోమంది కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఎందుకు వాళ్ళు అలాగున్నారు. మనం ఆలోచించాలి. కోపంతో నిస్సహాయంగా ఉండక డోంట్ బి హెల్ప్‌లెస్ విత్ యాంగర్. చూడండి ఈ కొంతమంది ఆఫీస్‌లో ఎప్పుడు అరుస్తూ ఉంటారు. అరిసి ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అరవడం కాక వాళ్ళు చికాకులేగా కొంతమంది అరిచేస్తుంటారు. ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ మీద అరిచేస్తుంటారు. అరిచేసి దానివల్ల మనకేమన్నా వస్తాయా బెనిఫిట్స్? ఏమి రావు. మీరు ఆగ్రహానికి లోను కావడం వేరు. ఆ ఆగ్రహాన్ని క్రోధంగా ఇతరులపై కనబరించడం వేరు. మనం మిమ్మల్ని ఎవరైనా కోపానికి గురి చేస్తే మీరెంతటి అసౌఖ్యానికి లోనయ్యారో స్పష్టంగా వివరించవచ్చు. చూడండి మీరు ఎవరైనా మీకు కోపం కలిగిచ్చారు. మీరెంత ఫీలవుతారు? ఎంత అసౌకర్యంగా ఫీలవుతారు? అంతే తప్ప వారిపై విరుచుకుపడనవసరం లేదు. వాళ్ళ మీద అరవటం అవసరం లేదండి. ఎవరైనా పలానా సమయానికి మీ ఫ్రెండ్ రాలేదు. అతను ఆలస్యంగొచ్చాడు. అరే! ఆలస్యంగొచ్చావని అతని మీద అరిచేస్తుంటాం. నీలాంటి వాడితో పెట్టుకోవడం కంటే బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని అతను అరిచేస్తాం. అద అవ ఆహ్, వాళ్ళ మీద అరవాల్సిన పని లేదు. అలాగే కొంతమంది ఆలస్యం అవ్వచ్చేమో అని ముందుగా చెప్పి ఉంటే బాగుండేదని అతను మీ ఫ్రెండ్‌తో చెప్పొచ్చు. అరే! నువ్వు ముందే లేట్‌గా వస్తానంటే నాకు ముందే చెప్తుండే నేను నేను నా మైండ్ మేకప్ చేసుకొని అలాగే వచ్చేవాడిని. నేను నీ మీద అరిచేవాడిని కాదని అతన్ని మనకు చెప్పాలి. అలా చెప్తుంటే మనలో ఒక మెచ్యూరిటీ పెరుగుతుంది. మెచ్యూరిటీ పెరిగి మీకు తాత్కాలికంగా కొంత ఉపశమనం కావచ్చు అరవడం వల్ల. కానీ దానివల్ల మన ఎదుటి వాళ్ళు దూరమవుతారు. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు మనం. మీరు చెప్పదలచిన విషయాన్ని అరమరికలు లేకుండా స్పష్టంగా వ్యతిరేకించడం అలవాటు చేసుకోండి. మీ ఫ్రెండ్‌కి ఈ ఒక అరమరికలు లేకుండా మీ ఏంటి నా వల్ల ఏంటి ప్రాబ్లమ్ అని చెప్తూ ఉండండి. ఈ మీరు ఎలాగా ఉండాలి, అతను ఎలాగుండాలి, మీరెలాగుండాలి అని ఆలోచిస్తూ ఉండండి. మీరు చెప్పదలచిన విషయాన్ని అరమరక్కులు లేకుండా అంటే ఫ్రెండ్‌షిప్‌తో మీరు డెవలప్ చేసుకోవాలి. అలాగే మీ బాస్ దగ్గర ఉంటారు. మీ బాస్ దగ్గరికెళ్తారు. మీకెంత జీవ జీతం కావాలి, ఎంత సాలరీ కావాలనుకుంటే పై అధికారికి చెప్పండి. స్పష్టంగా చెప్పండి. చెప్తే ఆ బాస్ మీ గురించి ఆలోచిస్తాడు. మీ యొక్క ఎఫిషియన్సీ, మీ యొక్క పెర్ఫార్మన్స్ పెరిగితే ఆటోమేటిక్‌గా మీకు జీతం వస్తుంది. మీకిష్టం లేని సినిమాకి ఎవరైనా మీ ఫ్రెండ్ రామంటాడు. బలవంతం చేస్తే రానని స్పష్టంగా చెప్పాలి. "అరే! నేను ఆ సినిమాకి రాను. నాకు వేరే పనుంది" అలా చెప్పగలగాలి. మీరు అసర్టివ్ పర్సనాలిటీగా ఉండాలి. కొంతమంది మీరు ఇలా చేయలేకపోయినప్పుడు ఆ సందర్భాన్ని నోట్‌బుక్‌లో రాసుకొని ఎవరైనా పిలవగానే మనం ఆ పనులన్నీ మనకి అర్జెంట్ పనులుంటాయి. అయినా అయన్నీ పక్కన పెట్టేసుకొని ఎళ్ళిపోతూ ఉంటాం ఫ్రెండ్స్‌తో. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ బుక్‌లో రాసుకోండి. ఎక్కడ మీరు ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని మీరు ఎదుటి వాళ్ళకన్నా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్జెంట్‌గా మీరు హోమ్ వర్క్ చేయాలి. అర్జెంట్‌గా మీరు ఆఫీస్‌లో వర్క్ ఉంటుంది. కానీ మీ ఫ్రెండ్ పిలవగానే ఎళ్ళిపోతున్నారు. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా నోట్‌బుక్‌లో రాసుకోండి. ఆ ఫ్రెండ్స్‌తో ఎందుకు అరిసారు? ఆర్గ్యుమెంట్స్ ఎందుకొచ్చాయి? తీవ్రమైన కోపం ఎందుకొచ్చింది? అయన్నీ రాసుకోండి. అయన్నీ రాసుకోవడం వల్ల మీకు అయన్నీ ఒక ఎదుటి వ్యక్తి కోపంగా అరిచారు. కానీ నిర్లక్ష్యం చేయకండి. ఎదుటి వ్యక్తి సవ్యంగా సంభాషిస్తున్నప్పుడు మాత్రమే అందులో పాలుపంచుకోండి. ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఏం పట్టించుకోవద్దు. అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా మీరు అతను కోపంగా, శాంతంగా ఉన్నప్పుడే మీరు మళ్ళీ మాట్లాడండి. ఎవరిపైన అయినా మీరు కోపాన్ని కనబరిచితే వెంటనే వారి నుండి మీరు ఆశిస్తున్నదేమిటో దాన్ని పొందడమే ఎలాగో ఆలోచించండి. అంతేగాని అతను అరిచాడని మీరు అరవకండి. అతని గురించి అతని ద్వారా మీకు అయ్యే పనులేంటి? అతను ఫ్రెండ్ అవుతే అతను బాగా మనకు లెసన్ చెప్తుంటాడు. హోంవర్క్ ఇంటెలిజెంట్స్ ఉంటారు. ఆ హోంవర్క్ చేయటానికి మీరొచ్చారు. అయన్నీ చూడండి. అలాగే కోపానికి లోనైన వ్యక్తులు ఎంతటి వికారంగా మారిపోతారో చూడండి. కోపంగొచ్చినోళ్ళు పిచ్చి పిచ్చిగా అరిచేస్తుంటారు. ఏది చేస్తారో తెలీదు ఆ టైంలో అన్ని విసిరేస్తుంటారు. మీరు కూడా అలాగా ఆ కోపానికి అలాగా అవ్వకూడదని మీరు నిర్ణయించుకోండి. మీరు శాంత స్వరూపుగా ఉండండి. స్ శాంత స్వరూపుగా ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మూడో నంబరు పార్ట్ నంబర్ మూడో నంబర్ వీడియో.
ఈ అందరికీ నేను ఒక్కొక్కటి వస్తూ ఉంటాను మీకు. అలాగే 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి. అందరూ నన్ను ముందుకు నడిపించండి. థాంక్ యూ ఫ్రెండ్స్. పేరు పేరున థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఫ్రెండ్స్.